అన్నది భగవంతుడు మానవునికిచ్చిన అమూల్యవరం. ఈ సంపదను మన నుండి ఎవరూ దొంగిలించలేరు, బలవంతంగా లాక్కోలేరు. గడిచిపోయిన నిన్నను వెనక్కు తేలేము, నడిచిపోతున్న ఈ రోజును ఆపలేము. రేపేం జరుగుతుందో ఎవ్వరం చెప్పలేము. ఇది ప్రకృతి విచిత్రం. కానీ ప్రస్తుతం ఈ క్షణం మాత్రం మన చేతుల్లోనే ఉంది. మనం చేయగలిగింది, చేయదలుచుకున్నది ఈ క్షణమే చేయాలి. అలా చేసిందే చరిత్రగా మిగులుతుంది. ప్రతి వ్యక్తి తన చరిత్ర సువర్ణాక్షరాలతో రాయబడాలని పాటుపడ్డ రోజే నిజమైన నాగరికత వెల్లివిరుస్తుంది. వకీలం గారు, నా కేసు జడ్జిమెంట్ ఎప్పుడు తెలుస్తుందండి? రేపు తేలిపోతుంది. వస్తానమ్మా. మేడం, అలాగే నా ప్రేమ కేసు మీద జడ్జిమెంట్ ఎప్పుడు ఇస్తారో కాస్త చెప్తారా? అదే పరిశీలిస్తున్నాను మిస్ ప్రభాకర్. త్వరగా పరిశీలించండి, గుండెలు అంటుకుపోతున్నాయి. నీతో ఏదేదో మాట్లాడాలని, ఎన్నెన్నో చెప్పాలని కలలు కన్నాను క్రాంతి. ఆ ఊసులతో ఊహలతో గుండె నిండిపోయి గొంతు పెగలనంటోంది. మనసు భాషకు సంకేతాలే కానీ మాటలు ఉండవంటారుగా. నేను కవిని, నువ్వు వకీల్వి. మనిద్దరం ఆ మాటల్ని నమ్ముకుని బ్రతికేవాళ్ళమేమో. ప్రేమ జడ్జిమెంట్ ఏదో చెప్తానన్నా, చెప్పు. నీకు తెలియదే ఉంది ప్రభాకర్. మా అమ్మా నాన్నకు ఉన్నది నేను ఒక్కదానే. నాన్నగారు చీఫ్ జస్టిస్ గా, రేపు మాపో రిటైర్ అయిపోతున్నారు. వృద్ధాప్యంలో ఉన్న వాడిని చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. రేపు పెళ్ళి నేను అత్తారింటికి వెళ్తే ఈ సమస్య ఎలా తీరుతుందో నాకే అర్థం కావట్లేదు. సమస్య ఉంది, హాయిగా మన దగ్గరే ఉంటారు. పుట్టబోయే మన పిల్లల ఆలన పాలన ఆనందంగా చూసుకుంటారు. వెరీ సింపుల్. హాయ్ ప్రభాకర్, నాకు యావజ్జీవ కారాగార శిక్ష పడి 6 సంవత్సరాలు రేపటితో పూర్తి కాబోతున్నాయి. ఆ సందర్భంగా చిన్న ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నాం. మీ ఇద్దరు తప్పకుండా రావాలి. ఓకే? ఓకే. కాఫీ తీసుకోండి. ఓ కమాన్ మై డియర్ సన్, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? దాన్ని ఏరా పోరా అంటూ మరి మగరాయిని చేసేయకండి. మమ్మీ, నువ్వు కోపండి అన్నావంటే డాడీ అన్నట్టు నేను మొగరాయిని అని రుజువు చేసి చూపిస్తాను. మిస్టర్ జస్టిస్. yes proceed. థ్యాంక్ యూ యువర్ ఆనర్. తండ్రి ఆత్మే సంతాన రూపంలో జన్మిస్తుందని హిందూ ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. కాబట్టి ఈ ఒక్క ఆధారంతో మమ్మీ కేసు కొట్టివేయవలసిందిగా కోర్టు వారిని నేను అర్థిస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మా అబ్బాయి అంటే ఏమిటో తెలిసి వచ్చిందా? ఆహా, జడ్జి గారికి వేపకాయ ఎంత వెర్రైతే జడ్జి గారి కూతురికి ఆనపకాయ ఎంత వెర్రని నేనన్నా నా మాటలన్నా పూచిక పొలతో సమానం అని బాగా తెలుసులేండి. ఇదిగా నీ రోదాపే అసలు విషయం ఏంటో కోర్టు వారికి సవినయంగా విన్నవించుకో. అసలు దానికి పెళ్లి యోగం ఉందా లేదా అనేది కాస్త చెప్తారా యువర్ ఆనర్ గారు? ఏరా, పెళ్ళట ఎప్పుడు చేసుకుంటావు? కోర్టు వారు ఇప్పుడు నిర్ణయిస్తే అప్పుడు చేసుకుంటాను. ఇప్పుడేమంటావు? ఆ ప్రభాకర్ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారితో మాట్లాడాలి అంటాను. అయితే మన ఇద్దరం వెంటనే బయలుదేరి పెళ్లి వారితో మాట్లాడి సంబంధం ఖాయం చేసి ముహూర్తం నిర్ణయించవలసిందిగా కోర్టు వారు ఆదేశిస్తున్నారు. దట్స్ ఆల్. చెల్లెమ్మ గారు, ఈ పెళ్లి 6 నెలలు తిరక్కముందే శాంతి పెళ్లి జరిపించే బాధ్యత నాది, సరేనా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అందుకు నేను అంగీకరించడం లేదు. ఏరా, ఎందుకని? ఎందుకంటే శాంతికి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఆవిడ వదినగా నాది కనుక. ఈ నెల 20వ తారీఖున మంచి ముహూర్తం ఉందని మా శాస్త్రి గారు చెప్పారు. అలాగేనమ్మా, కోడలు వస్తుందంటే నాకు మాత్రం ఆనందం కదా. అన్నయ్య పెళ్లి కొడుకు. ఏమిటండి ఇంత పొద్దుపోయింది? సుధ ఇంకా కాలేజీ నుంచి రాలేదేమిటి? నువ్వు ఊరికే హైరాణ పడిపోకు. మీ చెల్లెం పసిపాప కాదు కదా. పసిపాప కాదు గనకే ఇంత భయపడుతున్నాను. బస్సు దొరకడదు, వచ్చేస్తుందిలే. ఏ సుధా, మా ఇంటికి వెళ్దా రావి. ఇప్పటికే బాగా పొద్దుపోయింది. మా అక్క బావ ఎదురు చూస్తుంటారు. వస్తానే. ఓకే ఓకే, బాయ్ బాయ్. ఈ వయసులో జారవలసింది పుస్తకాలు కాదు, బయట కొంగు. ఏమిటి ఇంత ఆలస్యం? ఏమిటి చవట్లు? ఏం జరిగింది? ఏమిటో
ఈ కాలం పిల్లలు ఏ విషయం సరిగ్గా చెప్పరు. నువ్వు మాత్రం చెప్పావంటే అప్పుడు రోడ్డు ఎక్కడుందో తెలియట్లేదా? తాగున్నావా? తాగలేదనుకుంటా. తాగితే రోడ్డు ఎక్కడుండేదో తెలిసేదే కదా. అందుకే డ్రైవింగ్ చేసే ముందు ఒక సీసా మందు వేసుకోవాలి. అర్థమైందా? సీసా అంటే గుర్తుకొచ్చింది. నాకు సీసా మందు కాలే. మందులే ఉన్న మజా. డబ్బులు తెచ్చాను ముందు. సాయంత్రం 5 గంటలకే కదా? పట్టే ఏం గురు, పిల్ల పెట్టపెట్టలాడిపోతుంది కదా. ఎంతసేపు పిల్లలు పెట్టపెట్టలాడటమే. మరి కాసేపట్లో సరుకు రాకపోయిందంటే మనం కటకటలాడిపోతాం. నువ్వు వెంటనే చిదానందం దగ్గరికి వెళ్ళి ఉన్న స్టాక్ అంతా పట్టుకొచ్చి ఫట్టే. హలో, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఏరా, అందరికంటే ముందు రావాల్సిన నువ్వే ఇంత లేటా? నమస్తే. నమస్తే. ఏరా, ఇంత డర్టీ ఏరియాలో ఉంటున్నావేరా? ఇంకెక్కడ ఇల్లే దొరకనట్టు. ఈ మహానగరంలో ఇల్లు దొరకడం అంటే మాటలు కాదు మహానుభావ. ఒకవేళ నువ్వు అన్నట్టు మంచి ఇల్లు మంచి ఏరియా అనుకుని చేరావనుకో, సాయంత్రానికల్లా అక్కడ సారా కొట్ట కూడా సాక్షాత్కరిస్తుంది. అప్పుడు ఏం చేయమంటావు? అది ఈ కాలంలో మనిషి బ్రతకాలంటే ముఖ్యంగా 3 విషయాలు అర్థం చేసుకోవాలి బ్రదర్. చెడు చూడొద్దు, చెడు వినొద్దు, కానీ చెడు మాత్రం తప్పకుండా చేయొచ్చు. ఏం అభ్యంతరం లేదు. ఈ శుభ సమయాలు ఇవన్నీ ఎందుకండి? మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సురేష్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై ది బై మై డియర్ ఫ్రెండ్స్, మీట్ మిస్టర్ ప్రభాకర్, గొప్ప కవి, మధుర గాయకుడు. ఈ శుభ సందర్భంలో మనందరి కోరిక పైన ఒక చక్కటి పాట పాడి మనల్ని అలరించబోతున్నాడు. పాట క్రాంతి గారు, మీ అనుమతి అయితే గానీ పాడరనుకుంటా. ప్లీజ్ రికమెండ్. పాడాలి. పాడాలి సార్. సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా అయిపోయిందిగా, ఇక నువ్వు పాడాల్సిందే అన్నయ్య. చాలా బాగా పాడావన్నయ్య. జోకా? జోక్ కదన్నయ్య, నిజంగా. నరకం ఎక్కడో లేదు కమిషనర్ గారు, ఆ కాలనీలో ఉంది. వ్యభిచారం, జూదం, మద్యపానం, పోట్లాట్లు. ఓ, నాగరికత తెలిసిన వాడెవడు అక్కడ బ్రతకలేడు. ఐ సీ. జస్ట్ ఎ మినిట్. కనెక్ట్ మీ టు ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్. ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ హియర్. నరేష్ కుమార్. ఎస్ సార్. మీ ఏరియా మీద నాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మిస్టర్ ప్రభాకర్. ప్రొఫెసర్ ప్రభాకర్ ని స్టేషన్ పంపుతున్నాను. అతని దగ్గర కంప్లైంట్ తీసుకుని భారత కాలనీని ఇమీడియట్ గా రైట్ చేసి నాకు రిపోర్ట్ పంపించు. అలాగే సార్. హియర్ ఆఫ్టర్ ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీ కంప్లైంట్ ఫ్రమ్ యువర్ లొకాలిటీ. ఎస్ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. హలో, ఎవరు? ఇన్స్పెక్టర్ నరేష్ కుమారా? నమస్తే నమస్తే. ఏంటి? ఓకే, అలాగే తప్పకుండా రండి సార్. గమనించడం ఏంటి, గౌరవించి పంపిస్తాం. ఫస్ట్ ఇన్స్పెక్టర్ ద్వారా వచ్చిండు. అయ్యే ఇన్స్పెక్టర్ సాబ్, అయ్యే. ఇక్కడ దొంగసారా అమ్ముతున్నారని పెద్ద మనిషి రిపోర్ట్ ఇచ్చాడు. శివశివా, సాయి దుకాణంలో పాలు తాగితే మత్తు వస్తుందంటారు. అంత చక్కగా ఉంటది, తాగి చూస్తారా? బచ్చే, జల్దీ సే స్పెషల్ దూదులారే. తీసుకోండి సాబ్. ఇప్పుడేమంటారు మిస్టర్ ప్రభాకర్?
మీరు అనుకున్న బ్రాతల హౌస్ ఇదేనా? ఇన్స్పెక్టర్, వీళ్ళంతా మిస్టర్, మీలాంటి చదువుకున్న వాళ్ళే ట్రైన్స్ లోను ప్లేన్స్ లోను బాంబులున్నాయని, భజన మందిరాల్లో బ్రోతల హౌస్లు ఉన్నాయని పోలీసులకు తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ ఉంటే ఏమనుకోవాలి? మరోసారి ఇలాంటి సిల్లీ కంప్లైంట్ చేస్తే అరెస్ట్ చేసి లోపల ఇవ్వాల్సి వస్తుంది. వెళ్ళండి. ఎవరెట్లా తెస్తే నీకెందుకు చెప్పు? వాళ్ళు అసలే రౌడీ వేధలు. వాళ్ళతో పెట్టుకుంటే చాలా ప్రమాదం. నా మాట వినరా, ఈ జనసముద్రంలో మనం చిన్న చేపలు లాంటి వాళ్ళు. మోసగాళ్ళని మొసలతో పోటీ పడితే నవిలి మింగేస్తాయిరా. అవునన్నయ్య గారు, ఆయన చెప్పేది కూడా నిజమే. అణువు చిన్నదే కావచ్చు, కానీ దాన్ని పగలగొడితే ఆదిశక్తి అవుతుంది. గుడ్ ఈవినింగ్ సార్. ఢిల్లీకి వెళ్లే ఫ్లైట్ టైం అవుతుంది సార్. కానీ నేను వెళ్ళటం లేదు. ఈ రోజు ఢిల్లీలో మీరు మినిస్టర్ గారితో అర్జెంట్ గా మాట్లాడవలసిన పని ఉంది సార్. టికెట్ కూడా కన్ఫర్మ్ అయింది సార్. నేను మినిస్టర్ గారితో ఫోన్లో మాట్లాడతాను, కానీ ఆ టికెట్ మీద నువ్వు వెళ్ళు. నేనా? ఒకరికి బుక్ చేసిన టికెట్ మీద మరొకరు వెళ్ళడానికి వీల్లేదు సార్. ప్లేన్ టికెట్ల మీద వెళ్లే వాళ్ళ ఫోటోలు ఉండవు. నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది, నువ్వు వెళ్ళా పంచుడు. సరే, నీ ఇష్టం. వెళ్ళేప్పుడు ఘనంగా సెండ్ ఆఫ్ ఇస్తానులే. థ్యాంక్స్. వస్తాలే. బాయ్ బాయ్. ఇదిగో ఇన్స్పెక్టర్, ఇదే ఆ ఇంపోర్టెడ్ కార్ నంబర్. మా చెల్లెల్ని కాపాడండి, దయచేసి మా చెల్లెల్ని కాపాడండి ఇన్స్పెక్టర్ గారు. ఏమిటమ్మా అనవసరంగా అంత కంగారు పడుతున్నారు? పట్ట పగలు నడి రోడ్డు మీద మీ చెల్లెల్లో పెళ్లంలో ఎవడైనా ఎత్తుకుపోతే గానీ కంగారు ఎందుకు పడతారో తెలియదు. మిస్టర్ ప్రభాకర్, నోరుంది కదా అని అనవసరంగా పారేసుకుంటే పనులు జరగవు. మీరు రిపోర్ట్ ఇచ్చారు, మేము చేయవలసింది చేస్తాం. ఆ కారు పర్టికులర్స్ ఏమన్నారు? మేము ముందే ఉన్నాయి, కాస్త కళ్ళు తెరిచోండి. APX 7788. పగలు నడి బజార్లో ఒక ఆడపిల్లను అమానుషంగా ఎత్తుకుపోయి మానభంగం చేసి దారుణంగా చంపేశాడని తెలిసిన మీ పోలీసులు అంటీ అంటున్నట్టు కూర్చున్నారు. అర్థం లేని సాకులు చెప్తున్నారు, రోజులు గడిపేస్తున్నారు. కారణం ఏమిటో తెలుసా కమిషనర్ గారు? ఈ కేసు డీల్ చేస్తున్న ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ హంతకుడి చేతుల్లో కీలుబొమ్మ. మిస్టర్ ప్రభాకర్, మీరేం మాట్లాడుతున్నారో తెలిసే మాట్లాడుతున్నారా? బాగా తెలుసు. గూండాయిజమే వృత్తిగా పెట్టుకుని పెద్ద మనిషిలా చలామణి అవుతున్న దిలీప్ ఈ హత్య చేశాడు. మీ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ వాడి దగ్గర నానా గడ్డి తింటూ ఎలాగైనా కేసు మాఫ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. మిస్టర్ ప్రభాకర్, మీరు చేస్తున్న ఈ అభియోగం అబద్ధమని తేలితే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. నిజమని రుజువైతే ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ ని సస్పెండ్ చేస్తాను. ఆ దిలీప్ నిమిషాల మీద అరెస్ట్ చేస్తాను. అరెస్టా? మిమ్మల్నా? వాడెవడో మీతో జోక్ చేసి ఉంటాడని నా నమ్మకం. చూడండి దిలీప్ గారు, ఈ స్టేషన్ మీదే నేను మీ వాడిని, మీరు హ్యాపీగా ఉండండి. వాళ్ళు మీ కారు నెంబర్ కరెక్ట్ గా రిపోర్ట్ లో రాశారు, కానీ ఇంతకు 2 రోజుల ముందే మీ కారు దొంగిలింపబడిందని మీరు రిపోర్ట్ ఇచ్చినట్టు నేను రాశాను. ఈ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ మీ నీడనున్నంత కాలం మిమ్మల్ని హంతకుడు అని ఆ బ్రహ్మదేవుడు బాబు కూడా రుజువు చేయలేడు. ఓకే? ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, యు ఆర్ సస్పెండెడ్. మిస్టర్ దిలీప్, యు ఆర్ అండర్ అరెస్ట్. మిస్టర్ జస్టిస్, హత్య చేయబడిన కుమారి సుధా నవంబర్ 15 సాయంత్రం 6 గంటలప్పుడు తన స్నేహితురాలతో పాటు భారత్ కాలనీ దగ్గర సిటీ బస్ దిగింది. అంతకుముందే తాను వేసుకున్న పథకం ప్రకారం మిస్టర్ దిలీప్ తన ఇంపోర్టెడ్ కారులో విసురుగా వచ్చి సుధని బలవంతంగా లాక్కుపోయాడని
తాము కళ్ళారా చూసామని కార్ నంబర్ కూడా నోట్ చేశామని సుధ స్నేహితురాలు రాణి గిరిజ ప్రత్యక్ష సాక్ష్యం చెప్పారు. వాళ్ళు నోట్ చేసిన ఆ నంబర్ గల కారు మిస్టర్ దిలీప్ దేనని కూడా రుజువైంది. పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం అదే రోజు అంటే నవంబర్ 15వ తారీఖు సాయంత్రం 7-10 గంటల మధ్యలో ఆమెని బలాత్కారం చేసి చంపేశాడు. బలాత్కారం జరిగిన సమయంలో తనను తాను రక్షించుకోవడం కోసం కుమారి సుధ చేసిన ప్రయత్నంలో నిందితుని రక్తం మరియు తల వెంట్రుకలు ఆమె చేతి గోళలో గడ్డకట్టుపోయాయి. కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్న ఈ సాక్ష్యాధారాల వల్ల నిందితుడు దిలీప్ కుమారి సుధని కిడ్నాప్ చేసి రేప్ చేసి అతి క్రూరంగా చంపాడని రుజువైంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ హరిశ్చంద్రరావు, యూ కెన్ ప్రొసీడ్. యువర్ ఆనర్, కుమారి సుధ నవంబర్ 15వ తేదీన కిడ్నాప్ చేయబడిందని, రేప్ చేయబడిందని, ఆ ప్రయత్నంలోనే చంపబడిందని నిర్ద్వందంగా నేను అంగీకరిస్తున్నాను. కానీ వాటికి మిస్టర్ దిలీప్కి ఏమాత్రం సంబంధం లేదని మాత్రమే అంటున్నాను. కిడ్నాప్ చేయడానికి ఉపయోగించబడిందని చెబుతున్నా APX 7788 ఇంపోర్టెడ్ కారు ఖచ్చితంగా మిస్టర్ దిలీప్దే. కానీ కిడ్నాప్ జరగటానికి 2 రోజుల ముందే అంటే నవంబర్ 13వ తేదీన ఆ కారును ఎవరో దొంగిలించారు. ఇక రెండో విషయం, హత్య జరిగిన సాయంత్రం మిస్టర్ దిలీప్ హైదరాబాద్లో లేనేలేడు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటల ఫ్లైట్లో ఆయన బయలుదేరి ఢిల్లీ వెళ్ళినట్టు ఈ ఫ్లైట్ టికెట్, అదే ఫ్లైట్లో ప్రయాణం చేసినట్టు సర్టిఫై చేసిన ఈ ప్రయాణికుల లిస్టు, ఆ రాత్రంతా ఢిల్లీలో ఒక ప్రముఖ హోటల్లో ఉన్నట్టు ఈ హోటల్ బిల్స్ ధృవపరుస్తున్నాయి. కోర్టు వారు అనుమతిస్తే మరో ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెడతాను. నవంబర్ 15వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 11 గంటల దాకా ఢిల్లీలో మంతనాలు జరిపిన మాన్యులు మంత్రివర్యులు శ్రీ మహానందం గారు మంత్రిగా వివిధ ప్రభుత్వాల్లో ప్రమాణ స్వీకారం చేయటమే తప్ప కోర్టుల్లో ప్రమాణం చేయటం నాకు అలవాట్లేదు. అయినా చట్టం కోసం తప్పదుగా. ఈ భగవద్గీత మీదే కాదు, పూజ్యులైన నా నియోజకవర్గం ఓటర్ల మీద కూడా ప్రమాణం చేసి అంతా అబద్ధమే చెప్తాను, నిజం చెప్పను. అమ్మమ్మ, సారీ, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అసలు మంత్రులు ఎప్పుడూ అబద్ధం చెప్పరు. చూడండి మహానందం గారు. ఎస్, ప్రొసీడ్. నవంబర్ 15వ తేదీన ఢిల్లీలో మిస్టర్ దిలీప్ తో మీకు ఏదైనా అఫీషియల్ అపాయింట్మెంట్ ఉందా? నవంబర్ 15. ఎస్, ఉండింది. ప్రొసీడ్. మిమ్మల్ని కలిశాడా? కలిశాడు. ఎన్ని గంటలకి? 8 గంటలకి. అంటే ఉదయం 8 గంటలకా, రాత్రి 8 గంటలకా? డెఫినెట్ గా రాత్రే. ఎందుకంటే నా అపాయింట్మెంట్స్ అన్ని రాత్రిలే ఉంటాయి. రాత్రి అంటే ఏ రోజు రాత్రి? ఏం చెప్పగలరా? నువ్వు లోక్సభలో అపోజిషన్ గ్రూప్ లో కూర్చుంటే మా కొంపలు అంటుకుపోతాయి. ఎన్నిసార్లు చెప్పంటావయ్యా? చెప్పిందే చెప్పడానికి ఏమన్నా ఎలక్షన్ వాగ్దానమా? ఒక్కసారి చెప్పండి. నవంబర్ 15వ తేదీ రాత్రి. చాలా. అంటే నవంబర్ 15వ తేదీ రాత్రి 8 గంటలకు ఢిల్లీలో మిస్టర్ దిలీప్ మీతోనే ఉన్నాడంటారు. ఏమై రైట్? నాయనా, నా టోపీ తీసి మరీ ప్రమాణం చేస్తున్నాను. ఉన్నాడు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగచ్చా? ఎస్, ప్రొసీడ్. కానీ ఇందాక ఆ లాయర్ అడిగిన ప్రశ్నల్ని మళ్ళీ అడిగి నా నియోజకవర్గం ఓటర్లని ఇన్సల్ట్ చేయొద్దు. దిలీప్ మిమ్మల్ని ఎక్కడ కలిశాడు? రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుద్ది అన్నట్టు మళ్ళీ అదేం ప్రశ్నమ్మా. ఢిల్లీ వచ్చి కలిశాడు, సరేనా? ఢిల్లీ వచ్చి అంటే ఎలా వచ్చాడో చెప్పగలరా? ఆ విషయాలన్నీ ఆరా తీయడానికి నేనేమన్నా సిఐడినా? ప్రజానాయకుడిని. అసలు ప్రజల గురించి ఆలోచించడానికే మాకు టైం లేక చేస్తున్నాం. మళ్ళీ ఈ ఎంక్వైరీలన్నీ ఎక్కడ చేయను? అంటే అతను ఢిల్లీ ఎప్పుడు వచ్చాడో ఎలా వచ్చాడో మీకు తెలియదు. మొత్తానికి వచ్చాడు, కలిశాడు అంటారు, అంతేగా? అక్షరాలా అంతే. ఒకవేళ నవంబర్ 15వ తారీఖు రాత్రి అతను ఢిల్లీలో లేడని రుజువు చేస్తే మీరేం చేస్తారు? మీ మంత్రి పదవిని రాజీనామా చేస్తారా? మా గవర్నమెంట్ ని బర్తరఫ్ చేసినప్పుడే నేను రాజీనామా చేయలేదు, ఇప్పుడు చేస్తానా? ఒకటి మాత్రం నిజం, ఆ రోజు అతను ఢిల్లీలో ఉన్నాడో లేదో నాకు అనవసరం. నన్ను మాత్రం రాత్రి 8 గంటలకు కలిశాడు. నేను మంత్రిని, మంత్రులు ఎప్పుడూ అబద్ధాలు చెప్పరు. దట్స్ ఆల్. హత్య చేయబడిన కుమారి సుధ శరీరం మీద ఉన్న రక్తపు మరకలు, గోళ్లల్లో చిక్కున్న తల వెంట్రుకలు నిందితుడని ఆపాదించబడిన మిస్టర్ దిలీప్ కు సంబంధించినట్టే ఉన్నాయి. కానీ హత్య జరిగిన సమయంలో నిందితుడు ఢిల్లీలో ఉన్నట్టు
ప్రముఖ వ్యక్తి యొక్క ప్రబలమైన సాక్ష్యాధారం కూడా ఉన్నందున మిస్టర్ దిలీప్ ని బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద విడుదల చేయడమైనది. మేమందరం ఈ ఫ్లాట్స్ ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్ళాలనుకుంటున్నాం ప్రభాకర్. అక్కడ ఇలా జరగదని నమ్మకం ఏమిటి? కుళ్ళిన ఈ సమాజంలో ఎక్కడికి వెళ్ళినా ఆ కంపు కొడుతూనే ఉంటుంది. అందుకని గాజులు తొడుక్కోండి, లేదా నపుంసకులమని మెళ్ళలో బోర్డులు వేలాడ తీసుకోండి. ఆవేశపడకు ప్రభాకర్. గడ్డిపోచలు లాంటి వాళ్ళం, మనం ఏం చేయగలం? ఆలోచించు. గడ్డిపోచులను అనుకుంటున్నాం గనకే అడ్డమైన దున్నపోతులు మనల్ని మేసేస్తున్నాయి. నాతో రండి. ఆ దున్నపోతుల్ని కాళ్ళు కదపకుండా నోళ్లు మెదపకుండా కట్టేయగల శక్తి ఈ గడ్డిపోచులకు ఉందని రుజువు చేస్తాను. పదండి. ప్రపంచంలో భయాన్ని మించిన శక్తి మరొకటి లేదు. ఇంతకాలం మన సారాయి కొట్లు, జూద గృహాలు, వేశ్యాగృహాలు సజీవంగా నడవటానికి కారణం ఏమిటో తెలుసా? ప్రజల్లో మనమంటే ఉన్న భయమే. ఈ చిదానందం అంటేనే ప్రజలు కంపించిపోతున్నారు. ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేసి జనాన్ని ఆ స్థితికి తీసుకువచ్చాను. ఈ రోజు జరిగిన దానికి మనం చేతులు కట్టుకుని కూర్చుంటే సిటీ మొత్తం ప్రమాదకరంగా మారిపోతుంది. దీన్ని తక్షణం అరికట్టాలి. అసలు దీనికి అంతటికీ మూలకారకుడు ఎవరు? వాడు తెలుగు ప్రొఫెసర్ సార్, పేరు ప్రభాకర్. మొదట నా మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది మన దిలీప్ మీద కేసు పెట్టింది కూడా వాడే సార్. అంటే ఈ కదలికకు కారకుడైన ప్రభాకర్ గారి ఆట కట్టించాలి. ఆట కట్టించటం కాదు అంకుల్, వాడిని అంగుళం అంగుళం నరికి పట్టుకొచ్చి మీకు ప్రజెంట్ చేస్తాను. చూడు దిలీప్, ఆవేశం కన్నా ఆలోచన ముఖ్యమైనది. యుద్ధంలో శత్రువుని చంపాలని ఏమీ లేదు. యుద్ధానికి సిద్ధమవుతున్న వాడి ధైర్యాన్ని సడలించటమే ముఖ్యమైన పని. వాడు బ్రతికే ఉండాలి. మొలకెత్తిన ధైర్యం సమూలంగా మాడిపోవాలి. అర్థమైందా నా సిద్ధాంతం? అర్థమైంది అంకుల్. నౌ ఐ విల్ షో యు. దిలీప్, మీరేమైనా చేయండి, కానీ చేస్తూ పట్టుబడకండి. ఒక్కసారి మాత్రమే నేను తప్పు క్షమిస్తాను. చూడన్నయ్య, వదిన ఇంకా రాలేదు. కోర్టు పక్షి కదా, ఏ కేసులోనూ చిక్కుకుని రెపరెపలాడుతూ ఉంటుంది. అంతా అయిపోయాక వస్తుందేమో. రాని చెప్తాను. వదిలేసేసింది. శాంతి, నేను లేనని చెప్పు. అమ్మో, నేను లేనన్నా భరిస్తుందేమో, కానీ నువ్వు లేకుండానా? అలా కాదు, తనను తీసుకురావడానికి నేను వెళ్ళానని చెప్పు. అలాగే.
ఇప్పుడైనా తెలిసిందా మేమంటే ఏమిటో? నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. కావాలంటే పోలీసు రిపోర్ట్ ఇవ్వు. కానీ పోలీసులు మమ్మల్ని ఏమీ చేయలేరు. ఎందుకో తెలుసా? ఈ సమయంలో మేమందరం ఫుడ్ పాయిజన్ అయినందువల్ల గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్స్ మీద ఉన్నామని హాస్పిటల్ స్టాఫ్ అంతా సాక్ష్యం ఇస్తుంది. సో బెటర్ బీ కేర్ఫుల్. ఐ వాంట్ యూ. Many happy. ప్రభాకర్, ఏమైంది ప్రభాకర్? శాంత ఎక్కడా? శాంత ఎక్కడ ప్రభాకర్? శాంత ఎక్కడా? చేసిన వాళ్ళలో కనీసం ఒక్కళ్ళని కూడా మీరు గుర్తుపట్టలేరా మిస్టర్ ప్రభాకర్? నో. వెనకపాటుగా వచ్చి వాళ్ళను కొట్టిన దెబ్బలకు నేను స్పృహ కోల్పోయాను. వాళ్ళెవరో ఏమిటో ఆ తర్వాత ఏం జరిగిందో నాకేమీ తెలీదు.
సభ్యత సంస్కారాలతో తీర్చిదిద్దాలన్న ఆశతో ఆశయంతో పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తి స్వీకరించాను. కానీ ఈరోజు దయాదాక్షిణ్యాలు లేని హంతకుడిగా మారిపోయాను. ఆనాడు నువ్వు లోక కంటకుడైన రావణుణ్ణి వధించి రామరాజ్యాన్ని నెలకొల్పావు. అలాగే ఈనాడు నేనేం చేయాలో కూడా నువ్వే ప్రబోధించు. కర్మణ్యే వాధికారస్తే మాపలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంజ్ఞోస్త్వ కర్మణి. అంటే పని చేయడం వరకే నీకు అధికారం ఉంది, అదే నీ బాధ్యత. ఫలితాన్ని నువ్వు ఆశించకూడదు. సార్, ఫలితం ఆశించకుండా పని ఎవరు చేస్తారు సార్? అసలు ఎందుకు చేయాలి? ఇప్పుడు మీ బాధ్యత చదవడం మాత్రమే. రేపు పరీక్షల్లో ఫలితాలు ఎలా ఉంటాయో అని ఆందోళన వచ్చిందనుకో, కేంద్రీకరణ శక్తి తగ్గిపోయే అవకాశం ఉంది. కనుక మీరందరూ మేము చదవడం తప్ప మా ముందు ప్రపంచం మునిగిపోతున్నా పట్టించుకోకూడదంటారా? అంటే ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న హత్యాకాండలు, దారి దోపిడీల గురించి ఆలోచిస్తుంటే మన దేశం బాగుపడదనుకుంటాను సార్. తప్పకుండా బాగుపడుతుంది. భగవద్గీతలో 4వ అధ్యాయంలో కృష్ణ భగవానుడు అర్జునుడికి ఇచ్చిన ఉపదేశంలో ఏమన్నాడు? ధర్మ వినాశం జరిగినప్పుడు, అధర్మం పెరిగినప్పుడు నేను కొత్త అవతారం ఎత్తుతానన్నాడు. సార్, ఈ దారుణాలు ఆపడానికి భగవంతుడు మళ్ళీ అవతారం ఎత్తుతాడంటారా? కొన్నిటికి అవతరిస్తాడు, కొన్నిటిని అవసరమైన వాళ్లతో చేయిస్తాడు. సార్, నాకు ఒక గది కావాలి. ఎన్ని రోజులకి? 1 మాసానికి. 1 మాసానికా? ఎక్కడి నుంచి వచ్చావు? కరీంనగర్ నుంచి, బిజినెస్ పని మీద. అయితే మొత్తం బాడుగంతా అడ్వాన్స్ లోనే ఇవ్వాలి. ఇస్తాను, కానీ గది మాత్రం ఒక మూలన కావాలి. మూలనే ఇస్తా, కానీ ఫోన్ ఇస్తే మాత్రం నిన్ను పిలవడానికి ఎవడు రాడు. నాకు ఫోన్ చేసేవాళ్ళు ఎవరుంటారు? సరే, రోజుకి 30 రూపాయలు, అంటే 900 రూపాయలు, అంతా అడ్వాన్స్ గానే కట్టాలి. ఒరే హనుమంతు, ఎస్ సార్. సార్ని 20 నంబర్ గదికి తీసుకెళ్ళు. అలాగే సార్. నమస్కారం సార్. రండి సార్. రండి సార్. రండి సార్, రండి. అది బాత్రూమ్ సార్. ఈ దారి ఆ దారి సార్. అంటే అదే అమ్మాయిలు రహస్యంగా వచ్చేపోయే దారి. పోలీసులు రైట్ చేస్తే ఈజీగా ఇక్కడి నుంచే పారిపోవచ్చు. మరేం భయంలే. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. ఎన్నిసార్లు నమస్కారం పెడతావు? వెళ్ళి పని చూసుకో. పా. ₹10 తిప్పడానికి గతిలే కానీ పెద్ద బిజినెస్ చేయడానికి వచ్చాడంటే బిజినెస్. గ్లాసులు మంచిలు కూడా ఏమన్నా చూస్తాగా. ఎన్ని రోజులు ఉంటాడు ఇక్కడ?
ఏమండి వాడిని చూసుకోండి. దేవుడు పంపేస్తుంది. మర్యాదగా రేవాళ్ళు రేటు పడాయి, లేకపోతే అమ్మాయి ప్రాణం తీస్తాను. ప్రళయతాండం, ఒక్క రాత్రిలో 5 హత్య, హంతకుని జాడ అగమ్యగోచరం. రాబిన్ హుడ్ అంటే ఎవరు బాబాయ్? ఆయన ఒక ధర్మాత్ముడు. ఒకప్పుడు దుర్మార్గుల్ని కొల్లగొట్టి పేదలకు పంచిపెట్టేవాడని చెబుతారు. ఆయన మళ్ళీ అదే పేరుతో కలికి అవతారమే తినట్లుంది. కలికి అవతారమా? అవును. పాపం పెరిగినప్పుడు దాన్ని అణచడానికి దేవుడు పడతాడు. దాన్నే కలికి అవతారం అంటారు. అయినా ఇవన్నీ నీకెందుకురా, నీ పని చూసుకో. ఈ దేశ ప్రజలు ఎంత మాయకత్వంలో మునిగిపోయారు. ఒక హంతకుణ్ణి మహానుభావుడైన రాబిన్ హుడ్తో పోలుస్తున్నారు. వాళ్ల ఊహ తప్పని ఎలా చెప్పాలి? నా చెల్లిని తల్లిని నాకు కాకుండా చేసిన ఆ రాక్షసుల్ని చంపుతూ ఒక్కొక్క చావుకి వచ్చే 100 సార్లు చస్తున్న నేను ఒక మామూలు మనిషిని.
గుడ్ మార్నింగ్. మార్నింగ్. నిన్న నీకోసం కాలేజీకి వెళ్ళాను, లేవే? నాలో నేనే లేను. రాత్రి ఎవరో 5 గూండాల్ని హత్య చేశారంట, తెలుసా? తెలుసు. నీకెలా తెలుసు? ఓ, పేపర్ చూసావా? వస్తూ వస్తూ పేపర్ కొన్నాను. అది చదివేసి ఇంతకు ముందే పడుకున్నాను. మరి రాత్రంతా మనశ్శాంతి కోసం ఎక్కడెక్కడో తిరిగాను. ఇదివరకు ఎప్పుడైనా మనసు బాగోపోతే అలా వెన్నెల్లో కాసేపు నీతో కలిసి తిరిగితే చాలు క్రాంతి, ప్రశాంతత దొరికేది అనేవాడివి. మర్చిపోయావా? నా దృష్టిలో వెన్నెల చచ్చిపోయింది. పొరపడుతున్నావు ప్రభాకర్. వెన్నెల అజరామరమైనది. కాసేపు కారు మబ్బులో కూరుకుపోయి అది కనిపించకపోవచ్చునేమో, కానీ పూర్తిగా లేకుండా పోనే పోదు. గాలి వీస్తుంది, మబ్బులు తొలగిపోతాయి, వెన్నెల మళ్ళీ వెళ్ళి విరుస్తుంది. వీచిన పెనుగాలికి తట్టుకోలేక వెన్నెల చంద్రుడిని విడిచి వెళ్ళిపోయింది క్రాంతి. ఇప్పుడు చంద్రుడు చైతన్యం లేని కఠిన శిలగా మారిపోయాడు. ఇంతకాలం వెలుగులు చిందించిన ఆ చంద్రుడు కటిక చీకట్లో కొట్టుమిట్టాడుతున్నాడు. నన్ను క్షమించు క్రాంతి. శాంతి మరణం నాలో కలతలు రేకెత్తించింది. నా జీవితానికి గమ్యం లేదు క్రాంతి. రగిలే నా హృదయంలో ప్రేమ వాడిపోయింది, మమత వాడిపోయింది. కక్షకు ప్రతిబింబంగా నిలిచిన నన్ను మర్చిపోమ్మని నీకెలా చెప్పను క్రాంతి, ఎలా చెప్పను? ఇదిగో సీతాపతి, నీ ఇల్లు అమ్మగా 50,000 వచ్చింది. ఈ డబ్బు తీసుకెళ్లి మీ అమ్మాయి పెళ్లి బాగా జరిపించు. అలాగే బాబు, మీరు చేసిన సహాయం మర్చిపోలేను. చిన్న రోజులు బాగలేవు, డబ్బు జాగ్రత్త. అలాగే బాబు, ఇక నేను సెలవు తీసుకుంటాను. ఎవరు మీరు? ఏమిటిది? ఏమిటి అన్యాయం? ఎవరు? వదలండి, నన్ను వదలండి, వదలండి, కాపాడండి, నన్ను వదలండి. నేను వదలను. ఎవడు వాడు? ఎటు వెళ్ళాడు చెప్పు. నాకేం తెలియదు సార్. వీళ్ళు కొట్టిన దెబ్బలకు నాకు స్పృహ తప్పింది. కళ్ళు తెరిచి చూసేసరికి నా పెట్టి నా పక్కనే ఉంది. వీళ్ళంతా చచ్చిపడి ఉన్నారు. ఇంతకన్నా నాకేం తెలియదు సార్. సార్, వాళ్ళ ముగ్గురు మన పాతగడీలే సార్. ఓహో, ఇదంతా రాబిన్ హుడ్ గాడి పనే అంటూ. రాబిన్ హుడ్ పిస్తోల్కు మరో 3 గూండాలు హరి. హలో ప్రభాకర్, ఈ హాట్ న్యూస్ విన్నావా? రాత్రి 3 గూండాలకు రాబిన్ హుడ్ టికెట్ ఇచ్చేశాడు. దేవుడి దేవుల మరో 10 కాలాల పాటు అతను చల్లగా ఉంటే
గూండాలందరినీ ఏరి పారేస్తాడు, దేశం గ్యారంటీగా బాగుపడుతుంది. మొత్తానికి చావు కబురు చల్లగా చెప్తున్నారు. ఎవరిని చంపుకుంటారు సార్? భూతంలో వాడు నిమిషానికి ఒక చోట ప్రత్యక్షం అవుతుంటే. మన మంత్రి గారి కనెక్షన్ ఇవ్వు. హలో, కులాసానా? మా నియోజకవర్గం ఓటర్ల దయ వల్ల నేను ఎన్నిసార్లు పార్టీలు మారినా ఒక్కసారి కూడా చెప్పుతో కొట్టలేదు నన్ను. క్షేమ్మే. ఈ ఓటర్లు రోజుకు 4 లేచిపోతున్నారు. ఇలా అయితే నెక్స్ట్ ఎలక్షన్ లో మీ పని. అమ్మమ్మా, ఎంత మాట అనేశారు. జోక్ చేసానులేండి, కానీ ఒక్క విషయం మాత్రం నిజం. దేశం నిజంగా బాగుపడింది అనుకోండి, మీకు పుట్టగతులు ఉండవు. నేను అదే బాధపడుతున్నాను. సరే, ఆ రాబిన్ హుడ్ గారి విషయం పోలీస్ కమిషనర్ తో సీరియస్ గా చెప్తానులేండి. ఓకే. హలో, పోలీస్ కమిషనర్ వెంటనే కలుపు. అలాగే సార్. హంతకుల్ని పట్టడంలో అందివేశం చేయగా ప్రసిద్ధి చెందిన ఇన్స్పెక్టర్ ఆత్మారావుని ఈ పనికి డిప్యూట్ చేస్తాను. అవును సార్, ఇన్స్పెక్టర్ ఆత్మారావు. కమాన్ మిస్టర్ ఆత్మారాం, నీకోసమే ఎదురు చూస్తున్నా. కమింగ్ సార్. అవరి సార్, ఐఎమ్ ఫైన్ సార్. సార్, మీ ఆర్డర్స్ చూశాక ఏటికి ఎదురేదాలని మీరు ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. అంటే ఈ రాబిన్ హుడ్ ని పట్టుకోవాలనే పిచ్చి ఐడియా మీకు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందని? వాట్ యు మీన్? ఐ మీన్, మనం చేయాల్సిన పని అతను చేస్తున్నాడు. పైగా చాలా చక్కగా పద్ధతిగా చేస్తున్నాడు. చెయ్యనివ్వండి. ఎవడు వాడు? ఎటువంటి చెప్పు. నాకేం తెలియదు సార్. వీళ్ళు కొట్టిన దెబ్బలకు నాకు స్పృహ తప్పింది. కళ్ళు తెరిచి చూసేసరికి నా పెట్టి నా పక్కనే ఉంది. వీళ్ళంతా చచ్చిపడి ఉన్నారు. ఇంతకన్నా నాకేం తెలియదు సార్. సార్, వాళ్ళ ముగ్గురు మన పాతగడీలే సార్. ఓహో, ఇదంతా రాబిన్ హుడ్ గాడి పనే అంటూ. రాబిన్ హుడ్ పిస్తోల్ కు మరో 3 గూండాలు హరి. హలో ప్రభాకర్, ఈ హాట్ న్యూస్ విన్నావా? రాత్రి 3 గూండాలకు రాబిన్ హుడ్ టికెట్ ఇచ్చేశాడు. దేవుడి దేవుళ్ళ మరో 10 కాలాల పాటు అతను చల్లగా ఉంటే గూండాలందరినీ ఏరి పారేస్తాడు, దేశం గ్యారంటీగా బాగుపడుతుంది. మొత్తానికి చావు కబురు చల్లగా చెప్తున్నారు. ఎవరిని చంపుకుంటారు సార్? భూతంలో వాడు నిమిషానికి ఒక చోట ప్రత్యక్షం అవుతుంటే. మన మంత్రి గారి కనెక్షన్ ఇవ్వు. హలో, కులాసానా? మా నియోజకవర్గం ఓటర్ల దయ వల్ల నేను ఎన్నిసార్లు పార్టీలు మారినా ఒక్కసారి కూడా చెప్పుతో కొట్టలేదు నన్ను. క్షేమ్మే. ఈ ఓటర్లు రోజుకు 4 లేచిపోతున్నారు. ఇలా అయితే నెక్స్ట్ ఎలక్షన్ లో మీ పని. అమ్మమ్మా, ఎంత మాట అనేశారు. జోక్ చేసానులేండి, కానీ ఒక్క విషయం మాత్రం నిజం. దేశం నిజంగా బాగుపడింది అనుకోండి, మీకు పుట్టగతులు ఉండవు. నేను అదే బాధపడుతున్నాను. సరే, ఆ రాబిన్ హుడ్ గారి విషయం పోలీస్ కమిషనర్ తో సీరియస్ గా చెప్తానులేండి. ఓకే. హలో, పోలీస్ కమిషనర్ వెంటనే కలుపు. అలాగే సార్. హంతకుల్ని పట్టడంలో అందివేశం చేయగా ప్రసిద్ధి చెందిన ఇన్స్పెక్టర్ ఆత్మారావుని ఈ పనికి డిప్యూట్ చేస్తాను. అవును సార్, ఇన్స్పెక్టర్ ఆత్మారావు. కమాన్ మిస్టర్ ఆత్మారాం, నీకోసమే ఎదురు చూస్తున్నా. కమింగ్ సార్. అవరి సార్, ఐఎమ్ ఫైన్ సార్. సార్, మీ ఆర్డర్స్ చూశాక ఏటికి ఎదురేదాలని మీరు ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావట్లేదు. అంటే ఈ రాబిన్ హుడ్ ని పట్టుకోవాలనే పిచ్చి ఐడియా మీకు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందని? వాట్ యు మీన్? ఐ మీన్, మనం చేయాల్సిన పని అతను చేస్తున్నాడు. పైగా చాలా చక్కగా పద్ధతిగా చేస్తున్నాడు. చెయ్యనివ్వండి సార్. మనం చేయాల్సిన పని అతను చేస్తున్నాడు, బాగానే ఉంది. మరి మనం ఏం చేద్దాం? వేరుశనగ వెళ్దాం సార్. వేడివేడిగా ఉన్నాయి సార్. గరం టీ తాగుతాం సార్. ఓ అరగంట పోయాక చెరోకి 1 డజన్ ఇడ్లీలు దోశలు తెప్పించుకుందాం, తిందాం, జాలీగా ఉందాం. మిస్టర్ ఆత్మారాం, డోంట్ బి సిల్లీ. లేకపోతే ఏమిటి సార్, 25 ఏళ్లుగా మనం చేయలేని పని పట్టుమని 10 రోజుల్లో చేసి చూపించాడు సార్. వాడు సార్ హీరో. మనం కూడా చేస్తున్నాం. గోండాలను పట్టుకుంటాం, లోపలేస్తాం. కానీ ఏం జరుగుతుంది? మన పై ఆఫీసరు, ఆయన పై ఆఫీసరు, మంత్రి గారు అల్లుడు ఫోన్ చేయటం, మనం ఫోన్ తీసుకోవటం. ఎస్ సార్, చెప్పండి సార్. ఎస్ సార్, గోండాలను వదిలేయమంటారు సార్? వదిలేస్తాం సార్, డెఫినెట్ గా వదిలేస్తాం సార్ అని వదిలేయటం. అంతే కదా సార్? ఎవరంటారా కాదంటారా? అసలు నువ్వు చెప్పదలుచుకుందేదో క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పు. ఇంతకంటే అర్థమయ్యేట్టు ఈ భూమి మీద ఉన్న ఏ పోలీస్ ఆఫీసరు చెప్పలేడు. ఒక మాటలో చెప్పాలంటే, నేరము శిక్ష ఒకే గూట్లో ఉండాలి. శిక్ష నేరం కన్నా బలంగా ఉండాలి. అప్పుడే నేరస్తులు ఉండరు. ఇప్పుడున్న కోర్టులన్నింటినీ పబ్లిక్ స్కూల్స్ గా మార్చేయాలి. వెరీ సింపుల్, వెరీ నైస్, వెరీ గుడ్. అబ్బాబ్బా, ఊదరగొట్టేస్తున్నావు ఆత్మారాం. ఇప్పుడు మినిస్టర్ గారు అతన్ని ఎలాగైనా అరెస్ట్ చేయాలంటున్నారు. ఏం చేద్దాం? ఓ పని చేయండి. ఏమిటి? మర్చిపోండి. ఎలా ఉంది మన సలహా? ఏం ఉద్యోగం చేయాలి? అబ్బే పొట్ట కోసం
ఉద్యోగం చేయాల్సిందే. అయితే వెంటనే మొదలెట్టు. చేయబోయే పని తప్పని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో చేయక తప్పదు. ఓకే, ఒక మంచి మనిషిని ఉరికమ్మం ఎక్కించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. గుడ్ లక్. థ్యాంక్ యూ. ప్రభాకర్, చాలా రోజుల నుంచి నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. అడుగు. ఆ రోజు ఇన్స్పెక్టర్తో నేరస్తుల్ని ఎవరిని చూడలేదని చెప్పావు. ఎందుకని? చెప్పినా ప్రయోజనం లేదని. వాళ్ళకి శిక్ష పడేదిగా. ఎలా? వాళ్ళు ఆ రోజు ఢిల్లీలో తనతోనే ఉన్నారని ఏ మంత్రి గారు సాక్ష్యం చెప్పుండేవారు. ఇది ఎక్కడి స్వాతంత్రమో నాకు అర్థం కావడం లేదు క్రాంతి. ఈ దేశం ఎలా బాగుపడుతుంది? ఒక సోదరుని ముందు చెల్లెలి మానభంగం జరుగుతుంటే అతనేమీ చేయలేని దుస్థితి. అన్నయ్య నన్ను కాపాడన్నయ్యా అని శాంతి గొంతు చించుకుని అరుస్తుంటే నేనేం చేయగలిగాను క్రాంతి? జీవోత్సవంలా ఏమీ చేయలేకపోయాను. శాంతి అలమటించిపోతుంటే నేనేమీ చేయలేకపోయాను. శాంతి ఆత్మహత్య చేసుకుంటుంటే నేనేమీ చేయలేకపోయాను. ఏమీ చేయలేకపోయాను క్రాంతి. ఏమీ చేయలేకపోయాను. మై డియర్ ఇన్స్పెక్టర్స్, రాబిన్ హుడ్ పేరు మీద జరిగిన హత్యలు మీ ఒక్కొక్కరి ఏరియాలో ఎన్ని, ఎలా ఎప్పుడు జరిగాయి, వీటన్నిటి మీద నాకు డీటెయిల్డ్ రిపోర్ట్ కావాలి. హతుల పేర్లు, వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ మీద ఉన్న కేసులు, ఏ కేసులో ఎవరెవరు వాళ్ళని విడిపించుకుపోయారో ఆ వివరాలు కూడా నాకు కావాలి. ముఖ్యంగా ఈ హత్యలన్నీ ఒకే పిస్టల్తో జరిగాయి. ఇంతకుముందు ఆ పిస్టల్తో వేరే హత్యలు జరిగినట్టు రిపోర్ట్స్ ఏమన్నా వచ్చాయా? అది చెప్పండి. ఉన్నాయి సార్. ఒక ఖూనీ కేసులో మాత్రం ఉపయోగించబడ్డట్టు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎవరతను? భారత్ కాలనీలో లోగొడక వేశ్యాగృహం నడిపిన కుమార్. హత్య ఎప్పుడు జరిగింది? ఈ హత్యల కన్నా ఒక వారం ముందు. ఇన్స్పెక్టర్, ఐ వాంట్ దట్ ఫైల్ ఇమ్మీడియట్లీ. అలాగే సార్. ఇమ్మీడియట్లీ అంటే మన డిపార్ట్మెంట్ ప్రకారం కొన్ని నెలల తర్వాత కాదు, మరో హత్య జరగక ముందు. ఐ బిలీవ్ అండర్స్టాండ్ దట్. ఓకే సార్. యూ మే గో నౌ. అయిపోయింది. గోవిందా గోవిందా. ఏమైందండి? ఏమైందా? మీ నాన్న నా చేత అడిగించుకుని మొదటి దశకి సెకండ్ హ్యాండ్ స్కూటర్ నా మొహాన్ని కొట్టాడు. ఆ ఇచ్చేదేదో కొత్తగా ఇచ్చాడు వచ్చుగా. అబ్బా, ఇప్పుడు అవన్నీ ఎందుకండి? ముందేదైనా మార్గం చూడండి. అసలే భయంగా ఉంది. ఈ అర్ధరాత్రి ఏం దొరికి వస్తాయి? ఆటో 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 ఆటో. మావా, ఈ విధంగా నువ్వు నా మీద కసి తీర్చుకుంటున్నావు అన్నమాట. నీ కూతురుతో కలిసి సినిమా చూసిన ఆనందాన్ని కూడా హరించేసావు కదా.
భగవంతుడి దయ వల్ల ప్రమాదం కొద్దిలో తప్పింది. నువ్వు వెళ్ళి బాల్కనీలో కూర్చో, నేను కాఫీ చేసి తీసుకొస్తాను. నీ జీవితం, నీ బాధలు, నీ రహస్యాలు. క్రాంతి, నేను హంతకున్నాని ఈరోజు నీకు తెలిసిపోయిన ఒక్క రహస్యమే నీకు తెలియకుండా నేను దాచుకున్నది. భవిష్యత్తే లేని నా జీవితం పంచడానికి అర్హత లేనిది, వీలు కానిది. ఇక నా బాధలు, అవే నాకున్న సంపదలు. వాటి విషయంలో నేను చాలా స్వార్థపరుణ్ణి. వాటిని పోగొట్టుకునే రోజు, నేను పోయే రోజు ఒకే రోజు అవుతుంది. ప్రభాకర్. అవును క్రాంతి, దయచేసి నేను చెప్తున్నది అర్థం చేసుకో. నువ్వు జీవితానివైతే నేను మృత్యువని. ఈ రెండూ కలవడం అసాధ్యం క్రాంతి. అవి కలవాలనుకోవడం, కలుస్తాయని ఆశించడం అవివేకమవుతుంది. నువ్వు వేరే మార్గం వెతుక్కో, కొత్త లక్ష్యాన్ని చూసుకో. చూడు, క్రాంతి అంటే అర్థం ఏమిటో తెలుసా? సూర్యుడి మార్గం. సూర్యుడు ఎప్పుడు ఆ మార్గం వెంటే పయనిస్తాడని, ఎన్ని యుగాలు గడిచినా గది తప్పడని నమ్మకం. అది మారదు. ప్రభాకర్, నీ బాధల్ని నన్ను పంచుకోనిపోయినా సరే, నా లక్ష్యాన్ని మాత్రం నా నుంచి దూరం చేయొద్దు. అలా అనకండి సిస్టర్. మేము మాన ప్రాణాలు కాపాడటానికి మీ కళ్ళ ముందే ఒక మనిషి గోండాలను కాలుస్తుంటే
అతని మొహం మీకు గుర్తులేదంటారా? గుర్తుంది, బాగా గుర్తుంది. కానీ మేము మీకు చెప్పాం ఇన్స్పెక్టర్, అతను నా ప్రాణాలు రక్షించాడు, నా భార్య శీలాన్ని కాపాడాడు. మేము సహాయం కోసం అరుస్తుంటే ఆ రోజు మీరంతా ఎక్కడికి వెళ్ళారు, ఏమైపోయారు? మీ పోలీసు అంతా ఏం చేస్తోంది? మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు సార్. నా మాట వినండి. మీకు సహాయపడినప్పటికీ అతను హంతకుడు. హంతకుడిని బ్రతికించడమో లేక పేరు చెప్పకపోవటమో చట్టవిరుద్ధమైన పని. అతని పేరు పోలికలు చెప్పడమే మీకు మంచిది. అతని పేరు రూపం ఫోటో కావాలా? అయితే రండి, కమాన్. ఆయన ఇక్కడే ఉన్నారు, చూపిస్తాను. అడుగు, ఆయనే. అరెస్ట్ చేయండి, అరెస్ట్. మా గురించి మీరేమనుకుంటున్నారు? భగవంతుల్లా వచ్చి మమ్మల్ని రక్షించిన మనిషిని మేమే మీకు అప్పించాలా? మా ప్రాణాలను ఇస్తాం, కానీ అతని గురించి ఏమి చెప్పం, ఎప్పటికీ చెప్పం. మిత్రులారా, ప్రియమైన విద్యార్థులారా, ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నేను చేస్తున్న ఈ ప్రార్థన నాది, మీది, స్పందించే ప్రతి హృదయానిది, బంగారు భవిష్యత్తు కోసం కన్నీరు రాల్చే ప్రతి భావకుడిది. బ్రాతల్ హౌస్ నడుపుతున్నాడని కుమార్ మీద రిపోర్ట్ చేసిన వ్యక్తి ప్రొఫెసర్ ప్రభాకర్ కదూ? ఎస్ సార్. అతని గురించి పర్టికులర్స్ ఏమైనా చెప్పగలరా? ఈ మధ్య అతని తల్లి హత్య చేయబడింది. చెల్లెలు సామూహిక మానభంగం వల్ల ఆత్మహత్య చేసుకుంది. మాస్ రేప్, కానీ అరెస్టులు మాత్రం జరగలేదు. ఎస్ సార్. జరగవు. ఆ సంఘటన ఏ రోజున జరిగిందో మీకు గుర్తుందా? 9th December. 9th December. కుమార్ హత్య జరిగింది 10th December. Am I right? రైట్ సార్. సో అదే రివాల్వర్ తో రాబిన్ హుడ్ హత్యలన్నీ చేస్తున్నాడు. ఇన్స్పెక్టర్, ప్రొఫెసర్ ప్రభాకర్ మీద ఒక కన్నేసి ఉంచండి. ఎస్ సార్. టాక్సీ. అజంతా హోటల్ పోయి. స్టాప్. పోలీస్. ఆ టాక్సీని ఫాలో చేయి. ఏమిటి అజంతా హోటలా? నువ్వు అక్కడే ఉండి అతని యాక్టివిటీస్ గమనిస్తూ ఉండు. నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఓకే? ఓకే సార్. లెట్స్ గో. ఎస్ సార్. రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాజధానికి చేరుకున్నారు. జనంలో సంచలనం సృష్టిస్తున్న రాబిన్ హుడ్ ని గురించి అధికారులతో చర్చలు జరుగుతున్నాయి. నగరంలో గూండాలు, రౌడీలు ఎవరూ బయటికి కనిపించడం లేదు.
నేరాల సంఖ్య గణనీయంగా 50% తగ్గిపోయింది. పోలీస్ శాఖ ఇందుకు కారణమైన రాబిన్ హుడ్ ని బంధించడానికి తీవ్రంగా గాలిస్తుంది. వార్తలు సమాప్తం. ఆ కార్ను ఫాలో చేయి. Fine, thank you. Hi. Hello. Hi. Okay. Where is my money? Yes, saving. చూసావా? వాట్ అంకల్? రాబిన్ హుడ్ చంపిన వాళ్ళ లిస్ట్. రాబిన్ హుడ్ అంకల్? ఆ లిస్టులో ఉన్న వాళ్ళంతా ఒకరోజు నీతో పాటు ప్రొఫెసర్ ప్రభాకర్ ఇంటికి వెళ్ళి అతని చెల్లెల్ని రేప్ చేసిన వాళ్ళే. అందులో 5 చనిపోయారు. ఇక మిగిలింది నువ్వు ఒక్కడివే. అంటే ఆ ప్రభాకరే రాబిన్ హుడ్ గా మారాడు. ఇప్పుడు వాడి పిస్టల్ నీకోసం వెతుకుతోంది. భయపడకు. అటాక్ ఇస్ ది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్. నిన్ను వాడు చంపక ముందే నువ్వని చంపేసి.
అవును మంత్రి గారు, మా దిలీప్ని పోలీసులు పట్టుకున్నారు. మీరు అతన్ని హాస్పిటల్కి పంపించి ఏర్పాటు చేయండి. డాక్టర్ పినాకపాణి గారితో నేను మాట్లాడతాను. నువ్వేం దిగులు పడకు, చేయవలసినవన్నీ చేసే ఉంచాను. నువ్వు అలా బయట నిలబడి ఎవరూ రాకుండా చూడు. డాక్టర్ పినాకపాణి గారు నీకు నిద్రలో నడిచే జబ్బుందని, ఆ స్థితిలో నువ్వు పిచ్చివాళ్లా ప్రవర్తిస్తావని, ఏం చేస్తున్నావో కూడా నీకు తెలియదని, నిన్ను నువ్వు ప్రభాకర్ ఇంటికి వెళ్ళటం కూడా ఆ స్థితిలోనే జరిగిందని సర్టిఫై చేసి నిన్ను ఈ సైకియాట్రిక్ వార్డులో జాయిన్ చేశారు. అంకల్, నేను ఈసారి బయటపడటం కష్టం అనుకుంటాను. నీ అంకుల్ జీవితంలో ఓటమనేదే లేదని నీకు బాగా తెలుసు. కనుక నువ్వు బయటపడకపోవటం అనే ప్రసక్తే లేదు. అర్థమైందా? రిలాక్స్. లేదు సార్, ఇన్స్పెక్టర్ గారే ఇవ్వాలి పర్మిషను, అది రిటర్న్ గా. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఎస్ సార్. దిలీప్ అనే పేషెంట్ ఉన్న గదిదేనా? అవును. ఒకసారి అతన్ని చెకప్ చేయాలి. మీరు డాక్టర్ పినాకపాణి గారా సార్? ఎస్. మీ అపాయింట్మెంట్ రేపు కదా సార్? పొద్దున్నే ఒక అర్జెంట్ కేసు ఆపరేషన్కి వచ్చింది, అందుకని ఒకసారి చెక్ చేసి పోదామని వచ్చాను. ఓపెన్ చేయి. అలాగే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, సైన్ చేయండి. సైన్ చేయండి సార్.
ఇంతకు ముందు ఇలా వెళ్ళాడే ఎవరతను? చిదానందం గారని పెద్ద స్మగ్లర్ సార్. ఈ దిలీప్కి చిన్న అన్న. సార్, ఈ మెషిన్ పిచ్చివాళ్ళ ట్రీట్మెంట్ కోసం ఈ మధ్య తెప్పించారు. కూర్చోండి డాక్టర్, పేషెంట్ని తీసుకొస్తాను. సార్, డాక్టర్ గారు చెకప్ చేయడానికి వచ్చారు. పదండి. వాట్ చెకప్ మ్యాన్? ఈ చెకప్లతో నా ప్రాణం తీస్తున్నారు. పద. కూర్చోండి. నా అవసరం ఏమైనా ఉందా డాక్టర్? లేదు, నువ్వు వెళ్ళొచ్చు. వాడు నా చెల్లెల్ని బలాత్కారం చేశాడు, మా అమ్మను చంపాడు. డాక్టర్ పినాకిపాణి గారు నాకు బాగా తెలుసు. దిలీప్ని చెక్ చేయడానికి వచ్చానని మీరు చెప్పినప్పుడే నాకు అర్థమైపోయింది మీరే రాబిన్ హుడ్ అని. మీకు 3 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఆ తర్వాత అలారం ఇస్తాను. కుడివైపు వెళ్తే వెనక వైపు గేట్ ఉంది. డోంట్ వేస్ట్ టైం, పారిపోండి. నువ్వు చాలా తెలివైనవాడివి, ఎంతో సాహసవంతుడివి. శత్రువు గొప్పతనాన్ని పొగడ్డం నా సంస్కారం. నిర్దాక్షిణ్యంగా చంపడం నా వృత్తి ధర్మం.
రాబిన్హుడ్ కేసు ఇన్ఛార్జిని పిలుస్తారా? మీరు అడుగుతున్నది ఇన్స్పెక్టర్ ఆత్మారాం గారేనా? అవునా. ప్లీజ్ రిలాక్స్, కూర్చోండి సార్. ఇన్స్పెక్టర్, నేను ఎస్ రాబిన్ హుడ్ గా మారిన ప్రభాకర్ మీరేనని నాకు తెలుసు. కూర్చోండి. ఏమిటలా ఆశ్చర్యపోతున్నారు? నా గురించి తెలిసిన అరెస్ట్ ఎందుకు చేయలేదా అని. మీ వల్ల నాకు సహాయం కావాలి. సహాయమా? ఎస్ మిస్టర్ ప్రభాకర్, మీ అంతటా మీరు పోలీసులకు లొంగిపోవాలని కదూ మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. కానీ అలా జరగటానికి వీల్లేదు. మీరు వెంటనే మూడో కంటికి కూడా తెలియకుండా ఈ సిటీ నుంచి ఎక్కడికైనా పారిపోండి. మనిద్దరం ఎప్పుడూ కలవలేదనుకోండి. ఇదే నేను కోరుతున్న సహాయం. సారీ ఇన్స్పెక్టర్, ఈ విషయంలో నేను మీకేమీ సహాయం చేయలేను. ఏంటి, రాబిన్హుడ్ పోలీసులు లొంగిపోయాడా? రేపు కోర్టులో నీ తరఫున లాయర్ పెట్టుకోవడానికి నిరాకరించవటగా. నాకు ఈ కేసు పోరాడాలని లేదు. నేనేం చేయాలనుకున్నానో అది చేశాను. అందుకు నేనేం పశ్చాత్తాపడటం లేదు. నా జీవితం కొరకు ఎవరైనా పోరాడటం నాకిష్టం లేదు. నీకు లేకపోయినా నాకుంది ప్రభాకర్. చట్టబద్ధంగా మన ఇద్దరికి వివాహం జరగకపోయినా మానసికంగా నేను నీకెప్పుడూ అర్థంగానైపోయాను. నా అనువనువు నువ్వే. నన్ను నేను కాపాడుకుని తీరుతాను. కాదనే హక్కు ఎవ్వరికీ లేదు. I'll fight for you. Robin Hood! Jindabad! Robin Hood! Jindabad! Robin Hood! Jindabad! Hey, యువరానర్, ప్రభాకర్ అనే ఈ వ్యక్తి పైకెంతో అందంగా అమాయకంగా కనిపిస్తూ పగటిపూట ప్రొఫెసర్ గా పిల్లలకి పాఠాలు చెప్తూ రాత్రిపూట పైశాచిక కృత్యాలు చేసే పరమ కర్కోటకుడు. 10 రోజుల్లో 16 హత్యలు చేసి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి రాబిన్ హుడ్ ను సైతము అధిగమించిపోవాలన్న ఆలోచనతో ఇతను చేసిన దారుణాలు నాగరికతకే గొడ్డలి పెట్టు. సాటి మానవులను చంపి చంపి అలసిపోయిన ఈ వ్యక్తి తను చేసిన నేరాలను ఒప్పుకోవటం కూడా ఒక సాహస చర్యన్న దురాలోచనతో ప్రభుత్వానికి లొంగిపోయాడని నా అభిప్రాయం. అమానుషమైన భావాలు అణువున నిండిన ఈ వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా శిక్షించాలని, మానవతా ధర్మాలను పరిరక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాను. మిస్టర్ ప్రభాకర్, మీ మీద ఆరోపించబడిన నేరాలు మీరే చేసినట్లు అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తున్నాను. యువర్ ఆనర్, కోర్టు వారు క్షమిస్తే మీరు అడిగిన ఆ ప్రశ్న అర్థం లేనిదని, అడగకూడదని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకని? ప్రొఫెసర్ ప్రభాకర్ తను ఏ నేరం చేయలేదని సమాధానం చెప్తే, అయ్యో పాపం తను చేయలేదంటున్నాడు కదా అని మీరు వదిలిపెడతారా? యువర్ ఆనర్, గౌరవనీయులైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు తమ వాక్చాతుర్యంతో ప్రొఫెసర్ ని రకరకాలుగా సంబోధిస్తూ హంతకుడుగా ముద్ర వేసేశారు. కానీ అతను హంతకుడే అని రుజువు చేయడానికి ఒక్క సాక్ష్యాన్ని కూడా చూపించలేదు. కోర్టు వారి ఈ విషయాన్ని ప్రత్యేకంగా గమనించవలసిందిగా కోరుతున్నాను. యువర్ ఆనర్, హత్యలు చేసే సాహసం, సాక్షులే దొరకకుండా చేయగల సామర్థ్యం ఈ ఉద్దండు ఉగ్గుతో నేర్చుకున్న విద్యలు. అయినా నిజంగా తను ఏ నేరం చేసి ఉండకపోతే పోలీసులకు ఎందుకు లొంగిపోతాడు? ఇలా బోన్లో ఎందుకు నిలబడతాడు? అదే యువర్ ఆనర్,
ఆ ప్రశ్నే ప్రొఫెసర్ని అడగమంటున్నాను. తనెవరు, తన ఉనికి ఏమిటో, ఏం చేశాడో, ఎందుకు చేశాడో, తాను చేసిన పనికి ఏ సాక్ష్యాధారాలు లేకున్నా తనే దోషినంటూ చట్టానికి ఎందుకు లొంగిపోయాడో అడగండి యువర్ ఆనర్. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పానండి. మిస్టర్ ప్రభాకర్, మీరు ఈ విషయంలో ఏదైనా చెప్పదలుచుకున్నారా? యువర్ ఆనర్, నేనేమిటో, ఏం చేశానో, ఎందుకు చేశానో చెప్పడానికి ముందు సర్వ ప్రపంచానికి సంస్కారాన్ని, నాగరికతను నేర్పిన ఈ దేశ పరిస్థితి నానాటికి ఎంత దిగజారిపోతుందో చెప్పాలనుకుంటున్నాను. నా పోరాటం వ్యక్తిగత పోరాటం కాదు, నాకు శిక్ష పడుతుందా లేదా అన్నది కాదు, ప్రస్తుతం మన దేశవాసులు సుఖంగా జీవిస్తున్నారా లేదా అని. ఈ రోజు మన దేశంలో జరుగుతున్నదేమిటి? ఆందోళన, అలజడి, అల్లర్లు, అరాచకం ఆకాశాన్ని అంటుతున్నాయి. దోపిడీ, దౌర్జన్యం, లంచగొండితనం, మానభంగాలు విచ్చలవిడిగా బహిరంగంగా బాహాటంగా జరిగిపోతున్నాయి. మానవత్వాన్ని మంట కలుపుతున్నా, నీతి నియమాల్ని సమాధి చేస్తున్నా, శాంతిని సగర్వంగా చంపుతున్నా పోనీ లేని ఊరుకుంటున్నారు పోలీసులు. తనకేమీ పట్టనట్టు కళ్లకు గంతలు కట్టుకుని దాగుడు మూతలాడుకుంటోంది చట్టం. ఆ తుఫానులో, ఆ హోరులో చిక్కుకుని పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక, ఏం చేయాలో తోచక చివరకు శాంతిని స్థాపించడానికి హింసా మార్గమే శరణ్యమనుకున్నాను. నేరాన్ని రూపుమాపడానికి నేరం చేయడం సరైన మార్గం ఎలా అవుతుంది? చంపడం నేరం అని చెప్తూ ఆ నేరం చేసిన వాడిని ఉరి తీసి చంపమంటున్న మీ చట్టాన్ని ఈ బోన్లో నిలబెట్టి అడగాల్సిన ప్రశ్నది. చట్టాన్ని బోన్లోకి రప్పించడం ఎలా వీలుపడుతుంది? వీలు పడుతుంది యువర్ ఆనర్. ఆ చట్టాన్ని ప్రవేశపెట్టడానికి, నిలదీసి ప్రశ్నించడానికి మీ అనుమతి కోరుతున్నాను. మీరు చెప్పదలుచుకున్నది ఏమిటో సూటిగా చెప్పండి. జస్టిస్ సత్యమూర్తి గారిని బోన్లోకి ఆహ్వానించమంటున్నాను. ఇంపాసిబుల్. గౌరవనీయులైన ఒక న్యాయమూర్తిని బోన్లో నిలబెట్టడానికి వీల్లేదు. ఇండియా ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. చట్టాన్ని పరిరక్షించడం కోసం అవసరమైతే ప్రధానమంత్రిని కూడా కోర్టులోకి హాజరుపరచడానికి అవకాశం ఉంది. కానీ జస్టిస్ సత్యమూర్తి గారికి ఈ కేసుకి సంబంధం ఏమిటి? సంబంధం ఉంది కనుకే ఇంతగా అర్థిస్తున్నాను యువర్ ఆనర్. జస్టిస్ సత్యమూర్తి గారు, మీకు అభ్యంతరం లేకపోతే. దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. జస్టిస్ సత్యమూర్తి గారు, పోయిన నవంబర్ 20వ తారీఖు మీకు గుర్తుందా? ఆ రోజున ఏమైంది? ఆ రోజునే మానభంగంతో పాటు హత్య కూడా చేయబడిన కేసు ఒకటి మీ విచారణకు వచ్చింది, గుర్తుందా? అలాంటి కేసులు రోజు వస్తూనే ఉంటాయి, ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదే. ఆ కేసులో దోషి దిలీప్ కుమార్ ఒక ధనవంతుడు మేనల్లుడు. అతని తరఫున సాక్ష్యం చెప్పడానికి ఢిల్లీ నుంచి ఒక మంత్రి గారు కూడా వచ్చారు, అవునా? అవును. కానీ మీరు అతను నిర్దోషినని తేలుస్తూ గౌరవపూర్వకంగా వదిలేశారు కదూ? అవును. ఎందుకు వదిలేశారో తెలుసుకోవచ్చా? నేను ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వటానికి నిరాకరిస్తున్నాను. నిష్క్రాంతి, ఒక జడ్జి ఇచ్చిన తీర్పును ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. ఆ రోజు మంత్రి గారు స్వయంగా వచ్చి చెప్పారని కదా దిలీప్ ను వదిలేశారు. నిష్క్రాంతి, ఈ కేసు ప్రొసీడింగ్స్ లో ఉన్న దాని గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం శవం గోడల్లో ఉన్న రక్త మరకలు, తల వెంట్రుకలు దిలీప్వేనని రుజువైంది. జస్టిస్ సత్యమూర్తి గారు, ఈ సత్యాన్ని మీరు ఎందుకు త్రోసిపుచ్చారు? ఒక జడ్జి ఇచ్చిన తీర్పు మీద తర్క వితర్కాలు చేయకూడదని మరొకసారి హెచ్చరిస్తున్నాను. నేను తర్క వితర్కాలు చేయటం లేదు యువర్ ఆనర్. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తెలియని సత్యాన్ని ఎందుకు నిరాకరించారని మాత్రమే అడుగుతున్నాను. హత్య జరిగిన సమయంలో నిందితుడు దిలీప్ తన పక్కనే ఉన్నాడని బాధ్యతాయుతుడైన ఒక ప్రజాప్రతినిధి చెప్పిన సాక్ష్యం చాలా విలువైందని నేను గుర్తించాను. ఢిల్లీలో ఉన్నట్టు కల్పించుకోవచ్చు, మంత్రి గారి చేత అబద్ధపు సాక్ష్యం చెప్పించుకోవచ్చు, కానీ రక్తాన్ని, తల వెంట్రుకల్ని కల్పించలేం, శవాల చేత అబద్ధాలు చెప్పించలేం. యువర్ ఆనర్, కుమారి సుధ శవం దాన్ని మానభంగం చేసి చంపింది దిలీపే దిలీపే అని ఎంత అరిచి మొత్తుకున్నా ఈ శవమే కదా, దీని మాట ఎందుకు వినాలని త్రోసిపుచ్చారు. ఒక మంత్రి చెప్పిన తప్పుడు సాక్ష్యాన్ని నిజంగా గుర్తించారు. ఎందుకో తెలుసుకోవచ్చా? ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ దిస్. నువ్వు నా నిజాయితీని శంకిస్తున్నావు. యూ మస్ట్ విత్డ్రా దిస్ అలిగేషన్. యువర్ ఆనర్, నిజాన్ని బయటికి లాగడమే కానీ నిందలు మోపడం నా వృత్తి కాదు. ఆ కేసులో దిలీప్ సుధని బలత్కారం చేసి చంపినట్టు ఆధారాలు దొరికినా నిందితుడిని వదిలిపెట్టి న్యాయాన్ని శిక్షించారు, నిజాన్ని ఉరి తీశారు. మిస్ క్రాంతి, దిస్ ఇస్ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. నన్ను కూడా ఉరి కంబానికి ఎక్కించినా సరే ఆ తప్పుడు తీర్పు కారణం చెప్పేదాకా నేను వదలను. స్టాప్ ఇట్, ఐ సే స్టాప్ ఇట్. సత్యమూర్తి గారు, ఆ తీర్పు ఇచ్చిన రోజు మీరు చట్టం చక్రంలో బంధింపబడి ఉన్నారు. ఆ క్షణంలో చట్టాన్ని రక్షించడమే మీ కర్తవ్యంగా భావించారు. ఇప్పుడు మీరు స్వేచ్ఛాజీవులు, మీకు ఏ హద్దు అదుపు లేదు. భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజమే చెప్తానన్నారు. ఆ భగవద్గీత మీ అంతరాత్మని ప్రశ్నిస్తోంది. చట్టాన్ని రక్షించడం కోసం న్యాయాన్ని చంపాల్సి వచ్చిందని, మీలో కురుక్షేత్ర సంగ్రామం జరిగిందా లేదా అని.
దయచేసి నిజాన్ని నిజాయితీగా ఒప్పుకోండి. ఒక న్యాయ నిర్ణేత హృదయంలో ఎప్పుడూ కురుక్షేత్ర సంగ్రామం జరుగుతూనే ఉంటుంది. చట్టాన్ని రక్షిస్తూ ఒక్కోసారి న్యాయాన్ని కాపాడుకోలేకపోవచ్చు. అలాంటప్పుడు ఆ తీర్పు వల్ల కలిగే పరిణామాలకు బాధ్యత ఆ తీర్పే వహించవలసి ఉంటుంది. ఆ రోజు దిలీప్ను వదిలేకుండా ఉంటే ప్రొఫెసర్ ఇల్లు కూలిపోయేది కాదు, అతని తల్లి మరణించేది కాదు, అతని చెల్లెలు మాన ప్రాణాలు పోయి ఉండేవి కాదు. ఆనాడు దిలీప్ అనే జంతుని విచ్చలవిడిగా తిరగనివ్వకపోతే ప్రొఫెసర్ ప్రభాకర్ రివాల్వర్ పట్టాల్సిన అవసరం, హంతకుడుగా మారాల్సిన అగత్యం వచ్చి ఉండేది కాదు. అలాంటి పరిస్థితి ఎదురైతే ముద్దాయి పోలీసులతో ఎందుకు చెప్పలేదు? చెప్తే ఏం జరుగుతుంది యువర్ ఆనర్? ఏ మంత్రి గారో వచ్చి హత్య జరిగిన సమయంలో అతను అతని స్నేహితులు హైదరాబాద్ లో లేరని, ఢిల్లీలో నా ఇంట్లోనే ఉన్నారనో, లేదా ఏ గవర్నమెంట్ డాక్టర్ గారో వచ్చి వారంతా ఫుడ్ పాయిజన్ కి లోనై తన హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారనో రుజువు చేసి ఉండేవారు. అంతేగా? న్యాయం జరగనప్పుడు చట్టాన్ని అభ్యర్థించాలి, అంతేగాని చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఎవరిని పడితే వాళ్ళని చంపడమే పరిష్కారం అని మీరు చెప్పదలుచుకున్నారా? యువర్ ఆనర్, ప్రొఫెసర్ ప్రభాకర్ ఎవరిని పడితే వాళ్ళని చంపలేదు. నేరస్తుల్ని శిక్షించాడు, న్యాయం చేశాడు. ఒక జడ్జి చేయాల్సిన సగం పని చాలా సులువుగా చేశాడు. అలా అయితే వీధి వీధిగా ఒక రాబిన్ హుడ్ పుట్టుకొస్తాడు, వాడవాడలా రక్తపాతం జరుగుతుంది. ఒక దుర్మార్గాన్ని మరొక దుర్మార్గంతో అంచడానికి ఏ దేశము ఏ సమాజము ఒప్పుకోదు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం మహాపరాధం, అందుకు శిక్ష అనుభవించక తప్పదు. శిక్షించమని లొంగిపోయాను, నా కర్తవ్యాన్ని నిర్వహించాను. కానీ చట్టం తను చేయవలసిన పనిని వేరెవరో చేసే అవకాశాన్ని కల్పించని శుభదినం రావాలి. చట్టం కోసం నా ప్రాణాలివ్వడానికి కూడా సిద్ధమే. ఉరితాడు నేనే స్వయంగా నా మెడకు తగిలించుకుంటాను. యువరానా, మహానుభావులెందరెందరో చేసిన తపస్సు వల్ల, త్యాగాల వల్ల మన దేశానికి స్వాతంత్రం సిద్ధించింది. ఏ కొందరునో తమ స్వార్థ ప్రయోజనాల కోసం దాన్ని దోచుకోనీయకండి, బలాత్కారం చేయనీయకండి. భావి తరాల వాళ్ళనైనా నిర్భయంగా ఊపిరి పీల్చనీయండి. మరో ప్రభాకర్ అలా ప్రవర్తించే అవకాశం రాకుండా చట్టాన్ని కట్టుదిట్టం చేయండి. భారత మాత కన్నీటిని తొడవండి. ఇదే నా చివరి కోరిక. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ఐఎమ్ సారీ డాడ్. సారీ ఎందుకురా? ఈ రోజు నా గుండెల నుంచి పెద్ద బరువు దించేశావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సన్. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఏమండి, భోజనానికి రండి. హలో డాడీ. హలో డాడీ. మీ కోర్టు విషయాలు ఇంటి దాకా తీసుకురావద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాలండి? ఒక మనిషి జీవన్మరణ సమస్య నిర్ణయించవలసి వచ్చినప్పుడు మా గుండెలెంత అవిసిపోతాయో, మా మెదడు నరాలెంత తెగిపోతాయో నీకేం తెలుసు జానకి? దేవుని మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. కమిషనర్ గారు మిమ్మల్ని డెప్యూట్ చేస్తూ రాబిన్ హుడ్ ని అరెస్ట్ చేయమని కోరినప్పుడు మీరేమన్నారు? ఆ పాప పని చేయటం ఎందుకు అన్నాను. పోలీసు వాళ్ళు 25 ఏళ్లుగా చేయలేని పని 10 రోజుల్లో చేసి పారేస్తున్నాడని అభినందించాను. అంత గొప్ప పని ఏం చేశాడు? గోండాల గుండెల్లో గుణపాలు దింపాడు, భేబత్సాల గుట్టు రట్టు చేశాడు. నగరంలో నేరాలు తగ్గటానికి, క్రైమ్ రేట్ పడిపోవటానికి, సామాన్య ప్రజలు నిశ్చింతగా నిద్రపోవటానికి, ఆడపిల్లలు నిర్భయంగా వీధుల్లోకి వెళ్లి రావటానికి దోహదం చేశాడు. అతను మీ చేతికి చిక్కినప్పుడు అరెస్ట్ చేయనివ్వకుండా పారిపోయే ప్రయత్నం ఏమన్నా చేశాడా? లేదు, నేనే స్వయంగా అతని పారిపోమని సలహా ఇచ్చాను. కానీ అతను ఏమన్నాడంటే, సంఘంలో జరిగే అల్లర్లన్నిటికీ బాధ్యత పోలీసులదే. ఎందుకంటే పోలీసులు చట్టం తమ బాధ్యత సక్రమంగా నిర్వహించడం లేదు. అందుకొరకే నే తుపాకీ పట్టుకున్నాను. చట్టాన్ని మేల్కొల్పడానికి నా ధర్మాన్ని నిర్వహించాను. ఈ విషయం కోర్టు ద్వారా ప్రజలకు వెల్లడి కావడానికి నా అంతటి నేను పట్టుబడుతున్నాను. ఇన్స్పెక్టర్, దయచేసి నన్ను అరెస్ట్ చేసి మీ ధర్మాన్ని మీరు నిర్వహించండి. కేవలం అలా ఒప్పుకుంటే చాలని కోర్టు వారు సెలవిస్తే
ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి ఆ హత్యలని నేనే చేసి నేను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. అప్పుడు ప్రొఫెసర్ ప్రభాకర్ని వదిలిపెట్టారా? నన్ను శిక్షిస్తారా? అలా జరిగితే ఎంతో బాగుంటుంది. యువర్ ఆనర్, ఈ బోన్లో నిలబడ్డ ఒక శిశులైన మానవుడు తన రక్షణ కోరి ఏ అబద్ధం చెప్పడానికి సిద్ధంగా ఉండనప్పుడు నేనెట్లా అబద్ధాలాడను? ఒకసారి తదేకంగా ఈ వ్యక్తిని పరిశీలించండి. భావి భారత పౌరుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి బయలుదేరిన ఒక ఆదర్శవాది, అసలు శిశులైన ఒక ఉపాధ్యాయుడు మీకు కనిపిస్తాడు. ఈ సాధారణమైన వ్యక్తి తన ఊరొదిలి హైదరాబాద్ నగరం చేరాడు. ఇక్కడ గూండాయిసం చూసి ఆందోళన పడ్డాడు. ఒక అమాయకురాల మీద జరిగిన హత్యాచారాన్ని చూసి ఆవేశపడ్డాడు. న్యాయం కోసం పోలీసుల దగ్గర పరిగెత్తాడు. అక్కడ నిరాశ ఎదురైంది. వెళ్లి చట్టం తలుపులు తట్టాడు. అక్కడ అబద్ధపు సాక్ష్యాలే విజయం పొంది నిజం ఓడిపోయింది. చట్టం తీర్పు గూండాలకి ప్రోత్సాహాన్నిచ్చింది, వాళ్ళ ధైర్యాన్ని పెంపొందించింది. ఫలితం ప్రొఫెసర్ కి పాఠం నేర్పడానికి కోటీశ్వర మేనలుడు అనే దిలీప్ గూండాలతో అతని ఇంటికెళ్లి అతని కళ్ళ ముందే అతని తల్లి ప్రాణాలు తీశాడు. అతని చెల్లెల్ని సామూహిక మానభంగం చేశారు. అమ్మాయికురాలు అన్నయ్య అన్నయ్య అని ఆర్తనాదాలు చేసింది. తాళతో కట్టివైపడ్డ అన్నయ్య ఏమీ చేయలేక అల్లాడిపోయాడు. జరిగిన అవమానాన్ని భరించలేక చెల్లెలు ఆత్మహత్య చేసుకుంది. మమతలతో గూడు కట్టుకున్న ఇల్లు మరుభూమిగా మారిపోయింది. ఇదంతా జరగడానికి కారణం అతను పోలీసులు ఫిర్యాదు చేయడం, చట్టాన్ని సహాయం కోరడం. యువర్ ఆనర్, పోలీసుల్ని చట్టాన్ని సహాయం కోరినందుక ఇంత పెద్ద శిక్ష? చట్టం ఒకేసారి ఉరి తీయగలదు, కానీ ఆ రోజున గూండాలు అతని పదే పదే ఉరి తీశారు. అతని హృదయాన్ని, అతనిలో ఉన్న మానవత్వాన్ని చిత్రవద చేశారు. ఆ తర్వాత అతను నవ్వడం మర్చిపోయాడు, ఏడవడం మర్చిపోయాడు, ప్రేమించడం, జీవించడం అన్నీ మర్చిపోయాడు. ప్రపంచంలో ఏ కోర్టు ఇంతకంటే కఠిన శిక్ష విధించగలదు యువర్ ఆనర్? ఇతనికి మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే పోయిన ఆ తల్లిని చెల్లిని తిరిగి ఇవ్వండి, దూరమైన ఆ చిరునవ్వును తెచ్చివ్వండి. కానీ మీ చట్టం ఇవేమీ ఇవ్వలేదు. మీరివ్వగలిగింది ఒక్కటే, మరణ శిక్ష. మన దేశంలో కొంతకాలంగా అరాచకత్వం, అక్రమాలు పెరిగిపోతున్నాయనడానికి సందేహం లేదు. వాటిని అరికట్టడానికి మనం ఏం చేస్తున్నాం, ఏం చెయ్యాలి? ప్రభుత్వాన్ని నిందించటం, చట్టాన్ని కైవసం చేసుకోవటం అందుకు పరిష్కారం కాదు. ఆ రెండు మార్గాలు తప్పు. ఈ రోజున కావలసింది, చేయవలసింది వేరే ఉంది. మనమంతా కలిసికట్టుగా ఆలోచించి దేశాన్ని పటిష్టం చేయాలి. చట్టాన్ని ఆరోగ్యవంతంగా దృఢపరచాలి. పోలీసులు, ప్రజలు పరస్పర సహకారం అందించుకోవాలి. అప్పుడే న్యాయం చేకూరుతుంది. ముద్దాయి ప్రభాకర్ విషయంలో కూడా అలాంటి న్యాయమే జరగాలి. కానీ ప్రస్తుతం అమల్లో ఉన్న శిక్షాస్మృతి ప్రకారం ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడానికే నిర్ణయించడమైనది. ఒక్కొక్క పరిస్థితిలో జరిగే సంఘటన ఒక మనిషిలో మానసిక రుగ్మతల్ని, బలహీనతల్ని ప్రేరేపించడం సహజం. ముద్దాయి ప్రభాకర్ విషయంలో కూడా అక్షరాలా అదే జరిగింది. కాబట్టి మానవత్వపు విలువల్ని, న్యాయ పరిధుల్ని దృష్టిలో ఉంచుకుని కోర్టు వారు విధించిన ఈ శిక్షను రద్దు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. దానివల్ల ప్రొఫెసర్ ప్రభాకర్ చెల్లాచెదురైన తన జీవితాన్ని సరిదిద్దుకుని బాధ్యత గల నాగరిక పౌరుడిగా పునర్జీవితం గడపవచ్చు.